చాలాసార్లు మీరు చేసిన పాడ్కాస్ట్లు, మీరు ఇచ్చిన డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ యువర్ వర్షన్స్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ విన్నాను, వింటూ పెరిగాను. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని చాలా ఫాలో అయ్యాను ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ 100 ఏళ్ళు సంతోషంగా ఏ చీకుచింత లేకుండా ఆరోగ్యవంతంగా బతకడం చాలా ముఖ్యం అన్నమాట. ముఖ్యం సార్. సాధ్యమే అంటారా? సాధ్యమని చెప్పాలి. నిజానికి ఏమిటంటే ఇది హైందవ సంప్రదాయంలో ఇదేదో కొత్త విషయం కాదు. ఋగ్వేదంలో శ్రీ సూక్తం అని ఉంటుంది. అంటే ఏదైనా మంచి కార్యక్రమం, సంతోషకరమైన దీపావళి వచ్చింది, సో వేద పండితులు ఆశీర్వదిస్తారు. ధనం ధాన్యం పశుం, ధనం ధాన్యం పశుం, బహుపుత్ర లాభం, 100 సంవత్సరం దీర్ఘమాయువు అని. అంటే ఋగ్వేదం రాసిన మహాశయులు అప్పుడే అనుకున్నారంటే 100 సంవత్సరాలు బతకడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు అని. అంటే అనాదిగా ఈ సాంప్రదాయం భారతదేశంలో ఉంది. ఈ మధ్యకాలంలో ఏమిటంటే దాని మీద కొంచెం ప్రజలు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు. అంతవరకు ఎందుకండి, మీరు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళని మీరు గణాంకాలు తీసుకుంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే సంయుక్త ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. అవును. సరే, ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో దగ్గర 2 లక్షల మంది ఉన్నారు. ఒక జిల్లా తీసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి నార్త్ 24 పరగనాస్ జిల్లా అని ఉంది. అంటే ఇదేదో కొత్త విషయం కాదు. అయితే మారుతున్న పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంకా అందుకోవడానికి కొంత ఎక్కువ ఆస్కారం ఉందని కూడా అనిపిస్తూ ఉంది ఇప్పుడు. అంటే సార్, ఇప్పటిదాకా మీరు చెప్పిన ఈ స్టాటిస్టికల్ డేటా ఎప్పుడో జమానా లెక్కలా, ఇప్పుడు లెక్కలా? ఈ మధ్య కాలంలో లేటెస్ట్ కానీ. ఒకప్పుడు మన పూర్వీకులు, తాతలు, బామ్మలు, ఆ జనరేషన్ నడిచేటప్పుడు 116 ఏళ్ళు బతికారు, 120 ఏళ్ళు బతికారు, సునాయాసంగా వాళ్ళ పనులు చేసుకుంటూ బతికారు అని విన్నాం. వాస్తవం విన్నాం. అలాగా అంటే సంఖ్య అక్కడ ఏంటంటే ఒకటి మనకు అప్పుడు గణాంకాలు లేవు, సంఖ్యాపరంగా కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్లు ఇలాంటి మనకి సౌకర్యాలు వచ్చాయి కాబట్టి దాంట్లో వచ్చినటువంటి ఈ వివరాలు. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కనుక మనం చూసుకుంటే సార్, అప్పటి నుంచి కనుక చూసుకుంటే ఒక లెక్కగా అప్పటికంటే ఇప్పటికి 100 ఏళ్ల కన్నా ఎక్కువ బతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైందని చెప్తున్నారు. తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవన ప్రమాణం ఎంత ఉందంటే 40 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు సునాయాసంగా ఎక్కువ మంది భారతీయులు 70 సంవత్సరాలు బతుకుతున్నారు. అసలు 70.2. నేనకి ఏం చెప్తానంటే 70 సంవత్సరాలు బతికినప్పుడు 30 సంవత్సరాలు బతకడం ఎంత కష్టం అంటున్నారా? అంటే దానికి కొన్ని ప్రయత్నాలు, కొన్ని విధానాలు, కొన్ని మార్పులు చేర్పులు అవసరం పడుతుందేమో అని. అంటే చెప్పడం ఏంటంటే 70 వరకు వచ్చినప్పుడు 30 కదా మిగిలింది. దానికి ఆఖరిలో కొన్ని స్కోర్ చెప్తాను నేను. క్రెడిట్స్, ఏదో బ్యాంకు పరిభాషలో క్రెడిట్స్, డెబిట్స్ అని. సో అట్లా చేసినట్టయితే డెఫినెట్గా 30 చేరడం పెద్ద కష్టం కాదు నాకు అనిపిస్తుంది. సార్, బేసికల్గా ఇప్పుడున్న పొల్యూషన్ లెవెల్స్ కానీ, ఇప్పుడు మనం తింటున్న ఆహారం కానీ, ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్స్ కానీ ఏది కంపేర్ చేసుకున్నా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. ఒకప్పుడు 100 ఏళ్ళు బతకడం హాయిగా బతికేవాళ్ళు, ఇప్పుడు 60-70 ఏళ్ళకే మనుషులు కష్టపడుతున్నారు అని వింటున్నాం. కానీ మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. 100 years బతకడం జుజుబ్బి అంటున్నారు మీరు. అంటే కారణం ఏంటంటే అందులో లేశమంతా నిజమో లేకపోలేదు, పూర్తిగా కాదు. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ముందుకి ఆరోగ్య ప్రమాణాలు ఎందుకు పెరిగాయంటే ఈ ఇన్ఫెక్షన్ డిజీజెస్ ఏదైతే ఉందో వాటికి మంచి మందులు వచ్చాయి, మంచి వ్యాక్సిన్లు వచ్చాయి, ఆహారం మీద అవగాహన ప్రజలకు వచ్చింది. మంచినీరు తాలూకు ఒకప్పుడు మంచినీరు ఊళ్ళలో ఎక్కడుండేది ట్యాప్ వాటర్, ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు, దానివల్ల ఏదో ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ బాగున్నాయి ఇప్పుడు. అదే కాకుండా ఈ సోషల్ మీడియా ఒక విధంగా నేను మెచ్చుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా వల్ల ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. అంటే ఈ ఆహారం తీసుకోవాలి, స్మోకింగ్ చేయకూడదు. అంటే ప్రోగ్రామ్ ఉన్నటువంటి అంతమంది కూడా స్మోకింగ్ చేయడం అంటే ఏదైతే పొగ త్రాగడం మానేయకపోయినా దానివల్ల ప్రమాదం ఉంది సుమా అని ఒక హెచ్చరిక వారి మెదడులోకి చొచ్చుకుపోతూ ఉంది. అలాగే మద్యం సేవించడం కానీ, సరే మద్యం దానివల్ల పెరిగిందా తరిగింది దానివల్ల కాదు, మొత్తం మీద ఏంటంటే సోషల్ మీడియా ప్రజల లోపలికి లోపలికి ప్రతి ప్రాంతానికి వెళ్ళి చొచ్చుకుపోవడం వల్ల దాని ఉపయోగం కూడా ఉన్నది. తర్వాత ఇప్పుడు కొన్ని జబ్బులకు అప్పుడు ఇంక వైద్యం లేదని ఉన్నట్టు ఇప్పుడు ఈ రోజుల్లో అవన్నిటికీ వచ్చాయి. ఉదాహరణకి మీరు ఒకటి తీసుకోండి, ఊబకాయం.
సరే కొంచెం తక్కువ మంది ఉండేవాళ్ళు అనుకోండి. ఈ రోజులు ఉపకాయం రొటీన్గా ప్రతి ఊర్లో, ప్రతి చిన్న ఊర్లో కూడా ఎక్కడెక్కడో దానికి బ్యారియాట్రిక్ సర్జరీ అని అవుతుంది. ఇట్లా ఏ కష్టానికి దానికి ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయి. ఎందుకు అంటే దానికి సరైనటువంటి వైద్యం పరిస్థితులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల పొల్యూషను ఇవన్నీ స్ట్రెస్ అనేది, అందుకని మనం చెప్పబోయే సూత్రాల్లో కొన్ని దగ్గరలో ఆఖరిలో కొన్ని 7 సూత్రాలు చెప్తాను నేను. అవి ఇప్పుడు కూడా వదిలించుకోవాలి. చేయగలిగితేనే 30 సంవత్సరాలు వెళ్ళగలం. సో అది దానికి ఏమిటి అని మనం తర్వాత మాట్లాడదాం. ఈ ట్రెండింగ్ ఇప్పుడు ఏమిటంటే అవును సార్, సోషల్ మీడియా అని మీరు నాకు అన్న వెంటనే ఐ వాజ్ వెయిటింగ్ టు ఆస్క్ యూ దట్. మర్నామత్ అనేది అసలు తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, ట్రెండింగ్ నడుస్తున్న టాపిక్ అది. వాస్తవానికి ఏమిటంటే ఆ మహానుభావుడు ఎవరైతే ఈ మాటను తీసుకొచ్చాడో నిజానికి ఏమిటంటే డోంట్ డై అని ఆయన అమెరికా వ్యక్తి, మల్టీ మిలియనర్ బ్రియాన్ జాన్సన్. ఈ రోజున బాంబేలో ఉన్నాడు. 4, 5, 6 బెంగళూరు వెళ్తాడు. ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, డోంట్ డై అని. దానికి సరే హిందీలో ఏంటంటే మర్నామత్ అని. ఆయన మీరు నమ్ముతారా, అది బ్రయన్ జాన్సన్ గారు చేస్తున్నటువంటి విషయాలని మనం ఎంత ఆమ్ ఆద్మీ సోకాలు భారతదేశంలో చేయగలరా అన్నది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. అసలు ఏంటి సార్ అది? ఆయన చేస్తున్నది చాలా కొంతవరకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి తెల్లవారు 5 గంటలకి తను అలారం లేకుండా లేస్తాడట. 6:15కి బ్రేక్ఫాస్ట్, 11 గంటలకల్లా లంచ్, 9 కల్లా లంచ్, నైట్ తెల్లవారి 11 కల్లా మళ్ళీ డిన్నర్ అయిపోయింది. ఇది ఎంత సాధ్యం? తర్వాత ఆయన చేయించుకునేటువంటి నంబర్ ఆఫ్ టెస్టులు, లేకపోతే వాడేటువంటి మూలికలు కానీ, రకరకాల సప్లిమెంట్స్ కానీ అసలు నమ్మశక్యం కానండి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సంవత్సరానికి 2 మిలియన్లు అమెరికన్ డాలర్స్ ఖర్చు పెడుతున్నాడు ఆయన. అంటే మన భారతదేశం తాలూకా రూపాయి మార్పిడిలో చూసుకుంటే దగ్గర 16 కోట్ల పైన రూపాయలు. ఎంతమంది దాన్ని ఖర్చు పెట్టగలరు అని ఒక మాట చెప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వయసు 47, ఆయన గుండెట 37 సంవత్సరాలు వచ్చింది. ఓకే. స్కిన్ అన్నది 28 సంవత్సరాలు. అసలు జుత్తు తెల్ల వెంట్రుకంటూ లేదట. అయితే అంత సింపుల్ కాదని దయచేసి అందరూ గమనించండి. ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఆయన హానెస్ట్గా ఒక మాట పెట్టాడు, ఏదో ఫేస్ కోసం ఏవో మందులు వాడి చేసి శుభ్రంగా బ్లోక్ట్ అయిపోయింది. అన్యాయంగా అసలు మళ్ళీ పూర్తిగా రికవర్ అవుతాడా లేదని. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రతి వాళ్ళ దగ్గర కూడా కొన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు 5 గంటలు లేవడం మంచి అలవాటు. ఆయన తీసుకున్న పదార్థాలు ఎక్కువ శాతం అన్ని వెజిటేరియన్. అందరూ 16 కోట్ల రూపాయలు నెలకి ఖర్చు పెట్టి అయితే మెయింటైన్ చేయాలి. సంవత్సరానికి ఖర్చు పెట్టి అయినా కష్టమే కదండి. ఎంతమంది దాన్ని అవన్నీ చేయించుకోగలరు అని చెప్తూ ఆయన చెప్పడం ఏంటంటే డోంట్ డై. ఎందుకంటే ఏ మామూలు కారణాలు వల్ల తర్వాత సరే న్యాచురల్ జీవితాంతం ఏదో బతికుండమని చెప్పడం అతను ఎక్కడ చెప్పడం లేదు అని. దానికి ఇవన్నీ కూడా తెల్లవారు లేవడం. ఆయన ఎందుకంటే అది వాళ్ళ అబ్బాయితో వాళ్ళకి రక్తాన్ని స్వయంగా ఎక్కించుకున్నాడట. ఎవరు అడిగారు ఒక ఇంటర్వ్యూరు, మరి మీరు అమెరికాలో ఉండి ఈ క్లబ్లకి లేకపోతే నైట్ అయిపోయి చేయాలి కదంటే అవి కూడా చేస్తాను, కానీ నా డిన్నర్ అయితే 11 కదా అయిపోతుంది. అంటే అంతా కూడా 6 నుంచి 11 లోపల అన్నీ అయిపోవాలి భోజనం అంతా. ఆ క్యాలరీస్ 1700 అండి, 1900 క్యాలరీస్, 2000 కంటే తక్కువే. ఇవన్నీ ఒక భారతీయులకు అది చేయడం కొంచెం కష్టం అవుతుంది. దానికి ఆయన ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు, బ్లూ ప్రింట్ అని. అది